సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో శుక్రవారం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గోరంట్ల పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ కూడలిలో జనసేన జెండా ఆవిష్కరించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు ప్రజల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి పండుగ వాతావరణంలో జనసేన ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుగొండ నియోజకవర్గ నాయకులు గొల్లా అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి సురేష్, కన్వీనర్ సంతోష్, మండల నాయకులు నరేష్, రాఘవ, దేవుని చెరువు రమేష్, సింగరెడ్డిపల్లి రమేష్, నాగేష్, రమంజీ, శ్రీనివాసులు, గంగరాజు, శివ, బాబా, హేమంత్, శంకర్, గౌతమ్, వీరమహిళ, కావేరి, ఇతర జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మీడియా మిత్రులకి నమస్కారము. ఈరోజు పండగ వాతావరణం చేసుకుంటున్నాం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నాయకులకు, కార్యకర్తలకు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే మా మంత్రులకు, ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి, వీర మహిళలకి 12వ ఆర్థిక శుభాకాంక్షలు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలోకి తేవాలని ప్రయత్నిస్తున్నాడు. అలాంటి అదే ఉద్దేశంతోనే ఈరోజు గోరంట్ల మండలం నుండి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పండుగ చేసుకోవడం జరిగింది. కేక్ కట్ చేసి అలాగే బైక్ ర్యాలీ చేయడం జరిగింది. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి నేడు అధికారంలోకి రావడానికి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వెంట నిలబడిన పిడుగులు లాంటి జన సైనికులకు, వీర మహిళలకు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనసేన పార్టీ అనేది మామూలుగా ఏర్పడిన పార్టీ కాదు. చిన్న మొక్కగా తయారయ్యి ఎన్నో అవమానాలు భరించు ఓటమిని సవరించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలక శక్తిగా, ఒక కీలక పొజిషన్లో అధికారంలో ఉంది జనసేన పార్టీ. పేద ప్రజలకు అందరికీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి పాలపంచుకున్న తర్వాతే మారుమూల గ్రామంలో ఉన్న పల్లెలకు కూడా ఈరోజు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారంటే, రోడ్డు సౌకర్యం ఉందంటే అది కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి ఎలాంటి సందేహం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారము, సంపూర్ణ అధికారం సాధించే వరకు జనసేన పార్టీ తరఫున కృషి సెలవు తీసుకుంటున్నాము. జై జనసేన.